రంజాన్ స్టార్ట్ అయిపోయింది. అందరూ సేమియా పాయసం ఎప్పుడు తినిపిస్తావో, ఎప్పుడు తెస్తామని అడుగుతున్నారు. ఈరోజు మనం ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం పాలని వేడి చేసుకోవాలి. నేనైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. పాలని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకుందాం. పాలు బాయిల్ అయ్యేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. నేనైతే కాజు, బాదం కట్ చేసుకొని గీలో వేయించుకుంటున్నాను. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే మా ఇంట్లో ఇవి పాయసంలో కలిపేలోపే తినేస్తారు. మీ ఇంట్లో కూడా అలా ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి. ఆ తర్వాత అదే ప్యాన్లో సేమియా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పాలు బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని 2-3 స్పూన్స్ ఇందులో వేసుకోవాలి. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న సేమియా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న సేమియా బాంబినో సేమియా కాదు, ఇవి మా ఇంట్లో మేము వేయించుకున్న సేమియా. సేమియా కుక్ అయిన తర్వాత మనం క్వాంటిటీకి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి. స్మెల్ కోసం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. మా హస్బెండ్ డ్రై ఫ్రూట్స్ కోసం సైలెంట్గా వచ్చి వెతుక్కుంటున్నారు, అందుకే జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పాను. మొత్తం అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోండి. అంతే, పాయసం రెడీ. పాయసం టేస్టీగా రావాలంటే పాలలో నీళ్లు కలపకండి. డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు వేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయి. సింపుల్గా పాయసం చేయడం చూసేసాం కదా, అయితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.